beyond the expectations. Let's begin the show. అయితే అట్లా బిగుసుకొని పోయింది చూడండి ఒకసారి ఇది ఎల్డర్లీ బిగ్ ఏంది పెద్ద పాప ఇట్లా పెట్టింది. అవును, నాకు కూడా చిన్నప్పుడు ఒత్తింటారు మా అమ్మ వాళ్ళు. ఒత్తిపోయినాయి మీకు ఆల్రెడీ అన్ని, అందుకే ఐబ్రోస్ లేకుండా నేను చెప్పినాను. వాళ్ళు ఆ రోజే అన్నారు మీతో ఇండియన్ లా కావాలంట, చైనీస్ వద్దు అని. మీరు ఏం మనసులో పెట్టుకొని చెప్పించినారా మీరు దీవించమంటే? కాదు, నాకు ఐబ్రోస్ ఉండే వాళ్ళు కూడా తీపిచ్చుకొని ఐబ్రోస్ దిద్దుకుంటున్నారు. నీకేమి నా ఐబ్రోస్ తో? నీ ఐబ్రోస్ చూసుకో. ఏది మాట్లాడేది? ఎవ్రీ డే ఆడ ఆ రూట్ నుండి ఇట్లా నమ్మెళ్ళిపోతాయి అన్నమాట. అదిగో. సో ఇప్పుడు నేను ఈడ కూర్చున్నాను కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నాయి, పోల్లా వద్దా అని. ఇది చూడు ఎన్ని ఉన్నాయి ఇదంతా. ఎక్కడో కాదు మన ఫామ్లోనే. 3 days later. ఇది లైవ్ చేస్తున్నప్పుడు బాగుండాలి ఎప్పుడైనా. ఏమైంది డ్రెస్? అబ్బా మేమేమో వద్దులేం, గమ్మండి. ఏం మంచిది కదా, ఏమైనా పారేస్తుంది? అది పారేసేదని కాదు. బాగుంది. ఏమైంది? ఎవరు అదే నిన్న డెలివరీ మొన్న విష్ చేసింది అమ్మ. ఓహో ఓ నాయనా, ఏమి వద్దురా దేవుడా నేను మొక్కుతాను. ఫ్లాష్ బ్యాక్. దొంగ వైల్డ్ ప్రెగ్నెంట్. మాది బెంగళూరు అమ్మా, నా పేరు మీనా. అవునా, మీ నేమ్ బాగుంది. థ్యాంక్స్ అండి. మీ పేరు కూడా బాగుందమ్మా. హస్బెండ్ పేరు చెంటి. హస్బెండ్ పేరు చంటి. నువ్వు చూసినావా? అడుగు. చంటి బాబు అండి. చంటి బాబా? అదే సేమ్. కడుపుతుందా? ఏమైందిరా? అవునా? ఒక మంచి విషయం చెప్దామని కాల్ చేసినాను. నాకు మీరంటే చాలా ఇష్టం. మా థ్యాంక్ యూ. ఇంట్లో వాళ్ళందరం కూడా మీ వీడియోస్ అన్ని చూస్తాం ఎప్పుడు. అర్థం కాకుండా చూస్తారంట. అర్థం ఎందుకు కావలేలే? అర్థం కాకుండా ఉంటే ఏమన్నా మలయాళము తమిళ్ ఏమన్నా చెప్తానా మళ్ళీ సుగిలోడా? చెప్పండి. ప్రెగ్నెంట్ ఎన్ని మంత్స్? అయిపోయిందండి, 9 months అయిపోయింది. నాకు డెలివరీ డేట్ కూడా ఇచ్చారు. అందుకనే ఆ శుభవార్త మీకు చెప్దామని మీ బ్లెస్సింగ్స్ కోసం కాల్ చేసినానమ్మా. ఎప్పుడు డెలివరీ? రేపే అమ్మా. Day 3. ఏమ్మా బాగా ఉంటుంది మా. వద్దు బాబీ, నువ్వే చేసి. బాగా ఉంటుంది. ఏమైతుంది? అమ్మ తల్లో. హలో హలో. హలో, బాగున్నారండి? బాగున్నా. మీరు బాగున్నారా? ఓ బాగున్నానండి. హలో. వాళ్ళు వేరే భాష మాట్లాడతారమ్మా, మీకు తెలియదు కదా, అందుకనేసి నేను మాట్లాడదామని ఫోన్ చేసినానమ్మా మీకు. ఓకే చెప్పమ్మా. మొన్న కాల్ చేసినారు కదమ్మా మీకు. మీరు కూడా మా వీడియోస్ చూస్తారా? మీరు కూడా? ఓ చూస్తాంటున్నమ్మా, చూస్తాను. దాని వల్ల ఏం జరిగిందనే చెప్తానండి మీకు. డెలివరీ ఎవరైనారో కనుక్కో. అవునమ్మా, బాబా పాప లేకపోతే మా అమ్మలాగా తేడానా? నేను తేడా కన్నా లే. ఎంత మాట అంటురా లోపల నా కొడక, పనికి మళ్ళా కొడక, పనికి మళ్ళా కొడక, సుఖప్రసవమే జరిగిందమ్మా. మీకు ఈ విషయం చెప్దామనే ఫోన్ చేసినాను. నార్మల్ జరిగిందమ్మా. హ్యాపీ బా. ట్విన్స్ పుట్టినారమ్మా. బాబా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయా? అవునమ్మా, ఒక పాప ఒక బాబు. ఏమండో ఇది విన్నారా? నేను మీకు ఫొటోస్ కూడా పంపిస్తాను చూడండి. మీకు వచ్చి ఇంకా మీదట ఎవరైనా ఫోన్ చేసి విష్ చేస్తాను, ఇట్లా బ్లెస్ చేయండి అని చెప్పి ఎవరైనా విషెస్ అడిగితే దయచేసి ఇంకోసారి నుంచి మీరు ఎవరిని ఇట్లా దీవించద్దండమ్మా. ఎవరైనా విషెస్ అడిగితే దయచేసి ఇంకోసారి నుంచి మీరు ఎవరిని ఇట్లా దీవించద్దండమ్మా. ఇదేలే తరతరాల చరితం. మాకైండే చాలా. వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడతానని చెప్తున్నారు, ఆ భాష మీకు తెలియదని చెప్పి నన్ను అడిగితే నేను ఫోన్ చేస్తాను. అవునమ్మా. ఏమి నేను విష్ చేస్తే ఏమైందమ్మా? ఇద్దరు కమల పిల్లలు పుట్టినారు కదా. ఇంకేమి కవల పిల్లలు పుట్టినారు, కవల పిల్లోల్లా పుట్టినది, కవల ముసలోళ్ళు పుట్టినారు అక్కడ. కవల పిల్లలు పుట్టినారు, కవల పిల్లోల్లా పుట్టినది, కవల ముసలోళ్ళు పుట్టినారు అక్కడ. అదెట్లా? పంపించిన చూడండి, చూపించండి ఒకసారి. విష్ణు గారు చూపించండి మీ అమ్మకి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడు పంపించిన చూడండి ఒకసారి. వాళ్ళు అడిగినందుకే కదా విష్ణు బ్లెస్ చేసింది. అదే కదమ్మా మేము చేసిందే తప్పు. వయసులో పెద్ద అమ్మ మంచి మనసుతో దీవిస్తుంది అనుకోని మేమనుకుంటే ఏం చేసి పెట్టిందండి ఆమె?
ఇది ఏం రాలేదండి చేశాను? ఇంకా. నేనేమైనా ముసలి పిల్లలను తయారు చేసి మీ కడుపులో పెట్టినానా? ఆవేశపడద్దు, ఒక నిమిషం ఉండండి, పంపిస్తాను. ఆవేశపడద్దు, కూల్గా ఉండు, సమర్థించుకోవద్దు. దొంగతనం చేసిన వాళ్ళకి వాదించే హక్కు ఉండదు. నేను దొంగతనం చేశానా? సామెత యాడ్ పరంగా దోసుకొచ్చినాను, చెప్తాను. పంపిలే చూడండి ఇంకా పంపిస్తానండి, ఒక్క నిమిషం. యాడ్ దోసుకొచ్చినాను. ట్విన్స్ లేదు. ఇదే నంబర్కి ఇదే నంబర్కే పంపించండి. ఇస్తానండి. ఏమైనా ఇస్తారా మా అమ్మకి ట్విన్స్ అయినందుకు? ఇస్తానండి, ఇస్తాను. నాకేం వద్దులే. ఒకసారి చూడండి, ఇప్పుడు వచ్చిందా ఫోటో? బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఒక బిడ్డ అయితే అట్లా బిగుసుకొని పోయింది, చూడండి ఒకసారి ముఖాన్ని. ఎల్డర్లీ బిగ్ ఏంది పెద్ద పాప ఇట్లా పెట్టింది? ఏంది మా అమ్మలాగుంది? హేయ్, ఏంది మా అమ్మలాగుంది? హేయ్, నేనున్నాను అట్లా. వాళ్ళు మీరు వినండి ఒకసారి. నేను వాళ్ళు ఎప్పుడు చూసినా ప్రెగ్నెంట్ అయినప్పుడు మీ వీడియోలు చూస్తా సంతోషంగా నవ్వుతా ఉంటే, ఫోన్లే స్ట్రెస్ అంతా లేకుండా మంచి జాలీగా ఉంటుంది, సంతోషంగా ప్రసవం అవుతుందని అనుకుంటే పోయి ఆయమ్మ మొగమాకట్లో ఉండే వాళ్ళని కానీ నువ్వు చెప్పి అడుగుతున్నారమ్మా వాళ్ళని. ఏమైంది బాబీ, నా మగం ఏమైంది? సరే సరే, ఒక పాప అట్లా పుట్టినా ఇంకో పాప బాగుంది కదా, బాగున్నది కదా. బాబుని చూడండి, పోనీ పాప అయితే ఇంక చెప్పే పనేలే, సేమ్ ఆయమ్మ మొగమాకట్లే ఉందని చెప్తున్నారా. బాబు ముఖం చూడండి, తలకాయ మీద ఎన్ని ముడతలు చూడండి, అమ్మకుంటుంది ముసలి ముప్పులాగా ఆ మాదిరిగా ఉన్నాయి ముడతలు తలకాయ మీద. ఎన్ని ముడతలు చూడండి, అమ్మకుంటుంది ముసలి ముప్పులాగా ఆ మాదిరిగా ఉన్నాయి ముడతలు తలకాయ మీద. నాకున్నాయా? నువ్వు చూసినావా? వచ్చి చూద్దురా, నాకేమన్నా ఉన్నాయేమో. నీలాగే పన పెద్దగా ఉంది చూడు. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? చెట్టి బాబు అని చెప్తే మీరు ఎక్కిరిచ్చినారంట. ఏం చిన్నప్పుడు చిన్న పిల్లోలాగా ఉంది. బాగుంది. ఏమైంది బేబీ వాళ్ళకి ఎందుకు అట్ట కనబడుతున్నారు? బాగున్నారు కదమ్మా. ఏమైనారు? వాళ్ళకే ముక్కులు నోర్లు ఒత్తితే బాగా అయిపోతారు కదా. వచ్చేదానికి ఇదేమన్నా నీకు బెలూనా అమ్మా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. బెలూన్ కాదు, ఎవరైనా చిన్న చంటి పిల్లలకి ముక్కు నొసలు పెదాలు అవన్నీ నొక్కుతారు కదా, అట్లా నొక్కండి. అవన్నీ జరిగిపోయి ఉన్నాయే పక్కకి, ఏం చేసేది? మా అమ్మకి చెప్పు, నువ్వే చెప్పు, నేను చెప్పేదేముంది. అవును, నాకు కూడా చిన్నప్పుడు ఒత్తింటారు మా అమ్మ వాళ్ళు. ఒత్తిపోయినాయి మీకు ఆల్రెడీ అన్ని, అందుకే ఐబ్రోస్ లేకుండా. నేను చెప్పినాను, వాళ్ళు ఆ రోజే అన్నారు మీతో ఇండియన్ లా కావాలంట, చైనీస్ వద్దు అని. మీరు ఏం మనసులో పెట్టుకొని చెప్పించినారా మీరు దీవించమంటే? కాదు, నాకు ఐబ్రోస్ ఉండే వాళ్ళు కూడా తీపిచ్చుకొని ఐబ్రోస్ దిద్దుకుంటున్నారు. నీకేమి నా ఐబ్రోస్ తో? నీ ఐబ్రోస్ చూసుకో. ఏంటి మాట్లాడేది? పాప బాగుంది, బాబు బాగున్నాడు. ఏమైనాడు? ఆ పొన అట్లుంటే అదృష్టము. ఈ పాప కూడా ఆ పొన ఉంటే అట్లా అదృష్టము. ముడతలు, బాల ముడతలు ఇవి. ఏమ్మా బాల ముడతలు? నాకేమైనా ఉన్నాయా? అసలు ఏమైనా ఉన్నాయా? బాల ముడతలు కదా ఇవి, బాల ముడతలు అని చెప్పు. బాలమడతలో తొళ్ళ మడతలో ముస్లిం ముడతలు అంటే మీ వంశంలో ఎవరన్నా ఉండింటారు, అట్లా పడింటారు. కాదమ్మా, ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు అంతా ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎత్తుకొని చూస్తే పిల్లల్ని కనుక్కొని వస్తామంటే మా వయసు ఉండే వాళ్ళు మొగాలు ఉన్నట్టున్నాయి. ఏం ఆడుకోవాలా, మాట్లాడుకోవాలా? ఎంత క్యూట్ గా ఉంది ఆ పాప, క్యూట్ గా ఉంది. బాబు క్యూట్ గా ఉన్నాడు. ఇంకా ఏమైంది నీకు? మొన్న పెద్దగా ఉంది, అదృష్టమంత్రాలు. అయ్యో కాదండి, మీరు ఫీల్ కాదు, నేను కన్విన్స్ చేస్తాను. మీరు ఫీల్ కాదండి, నేను చెప్తాను కదా. మా అమ్మ పుట్టినప్పుడు ఎంత ఘోరంగా ఉండే తెలుసా? నువ్వు చూసినావా? మాదర్ చెట్ నా కొడుక, నువ్వు చూసినావా? ఎంత ఘోరంగా ఉండి అనుకుంటున్నావు? మొత్తము ఎవరెవరు అనుకుంటున్నావు? బంధువులందరూ వరుస పెట్టుకొని అమ్మమ్మ గారు, చిన్నాయన గారు మొత్తం అంతా పనులు, సేద్యం పనులు అవి ఇవన్నీ పక్కకు పెట్టి రోజుకు ఒకరు చెప్పున వచ్చి పొద్దున ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు ఒత్తిపోతే ఈ పొద్దు ఇట్లుంది మా అమ్మ. నేను చచ్చిపోయింది ఇట్లున్నాను. నోరు మూసుకోలే, నోరు మూసుకో. వాళ్ళందరితో ఒత్తిపి అమ్మ అయిపోతుంది, అంతే కదమ్మా. పని చూసేకి వచ్చిన వాళ్ళందరూ మీరు చూసావు, మీకు ఇంటికి మీ బంధువులు వచ్చిన వాళ్ళతో ఒత్తిచ్చండి. అట్లా కాదు, ఓ పనాయమని పెట్టుకోండి ఒత్తిచ్చేకి. నాకేం కర్మ పట్టింది వచ్చేకి? బాగా చెప్పినావు గానీ నన్ను ఎందుకు దీవించమని అడిగినారు?
నేనేమైనా వాళ్ళకి తెలీదు కదా. అమ్మా దీవిస్తానమ్మా అమ్మ బ్లెస్సింగ్ ఇస్తానమ్మా వాళ్ళకి అని తెలీదు వచ్చినానా కదా. నేను తెలీదులే వాళ్ళకి. వచ్చినానా నేను మీ ముందరికి ఆ పాప ఎప్పుడు సంతోషపడతా ఉంటుంది మీ వీడియోలు చూసి మీరు అంత బాగా మాట్లాడతారు, మీరు ఇదిగా ఉంటారని చెప్పి అనుకుంటే మీరేం చెప్పించినారా? మీరు చూస్తామని అడిగితే నువ్వు ఒకరిని పద్దొకరిని తెచ్చుకోండి మీరు ఎత్తుకోపోండి, మీరు ఎత్తుకోపోండి. నాకేం బట్ట ఇంకా నాకు ఆస్తులు లేవు అమ్ముకొని సాకే కాడ ఇది రియలైజేషన్. సాకేదానికి మీరు వాళ్ళే ఆస్తులమ్మా, నీ అట్లే పుట్టింది. వాళ్ళ ఆస్తులు లేవు ఖాళీగా ఉంటాను ఈ అమ్మ అట్లా చాలా బిజీ మ్యాన్ ఏడుస్తాండి పక్కలో. కాదు అమ్మకి అట్లే నువ్వు అట్లా మాట్లాడు మాకు. నేనేమన్నా మీ ఇంటికి వచ్చినానా నేను దీవిస్తానమ్మా నేను బ్లెస్సింగ్ ఇస్తానమ్మా అని నేనేమైనా వచ్చినానా? మీదే కదా అడిగినారు. సరేలేమ్మా ఫుడ్ సరే. బాగా పెడతారు వాళ్ళు అడుగుతారు, ఉండండి ఒక నిమిషం, వాళ్ళేమో ఇంటికి అరుస్తారు. అవుతుందా బాబా? వీళ్ళు ముగ్గురిని ఎట్లా అసలు ఎంత బాగున్నారు వీళ్ళు. వాళ్ళు అడుగుతాన్నారు చూడండి వచ్చి ఎవరు ముసలాయమ్మడా మాట్లాడతాండి. మీ వాళ్ళు ఎట్లుందో మీ ఆ నిండా మనసు ఆయన అట్లే ఉందేమో అందుకే అట్లా పుట్టింది. నిండా మనిషి ఆయన అట్లే ఉంది. మీ మొగం చూసినందుకు ఇట్లా అయింది, అది చెప్పండి first. నా మగం చూసినందుకు అన్నావంటే నీ మీద కేసు పెడతా. డెలివరీ అయ్యక ముందు ఆయమ్మ మొగమా చూసేసిపోయినావు నువ్వు. బిజిలీ పటాకు ఉన్నట్టుంది ఆయమ్మ మొగము ఆయమ్మ అని అంటున్నారు వాళ్ళు. బిజిలీ అంటే బిజిలీ అంటున్నావా? అంటే బిజిలీ పటాక్ అంటే ఏంది అంటే కాకినాడ బాంబా కాకినాడ బాంబా అది కాదమ్మా, బిజిలీ పటాక్ అంటే పటాకి పైన కోతి బొమ్మ వేసింటారు చూడు, అది ఇట్లా పోతా అది ఇట్లా బుస్సు టపాకు, అది బిజిలీ. అంటే నేను అట్లున్నానా ఏమో చెప్పేసి నేను అట్లా పోతానా? వాళ్ళ ఫోన్ ఇచ్చిండు నేను, వాళ్ళ భాష మీకు అర్థం కాక నేను మాట్లాడతాను. మా ఫ్రెండ్స్ అందరూ వాయిస్ మెసేజ్లు పంపిస్తున్నారు, ఫోన్ ఎత్తడం లేదని చెప్పేసి. చూడండి పంపించినాను మీకు ఆ వాయిస్ మెసేజ్ కూడా, వినండి తెలుస్తుంది. నేను రాలేదే. రాలేదే. వినండి ఇప్పుడు పంపిస్తాను మీరు. అయ్యో రామ, వాయిస్ మెసేజ్ కూడా వచ్చినాయా? ఎట్లెట్లా తిడతాన్నారు చూడండి. ఏందమ్మా ఏంది ఉండు నన్ను మొత్తం ఇండియాకంత గబ్బులే పెట్టట్టున్నావే నువ్వు. ఏంది మా చెప్పు లేపేకి మా వంశాన్ని. ఏముంది లేపే? మీ వంశాన్ని ఉండుమా. మీ వంశోద్ధారకురాలినా నేనేమన్నా? లేకుంటే నేనేమన్నా మీ ఇంటికి అత్త పిన్నమ్మ అక్క చెల్లె అన్న వదిన ఏమైనా? నాకేం సంబంధము? నా పోలిక వచ్చాక ఏమి సంబంధము? మొగం చూస్తాను ఏమన్నా చూస్తే వస్తాయంట. నేనేమైనా డాక్టర్నే పాపం చేసి లోపల పెట్టినానా? అది కాదు నాగా ఎవరో పొగుడుతున్నారంట నిన్ను. ఎవరు పోగొడతారు? వాళ్ళు కూడా తిట్టింటారులే. ఉండు ఏనా చదువుతామే అసలు ఎవరు ఏ ఊర్లో ఉంటుంది ఏడుంటుంది పద. ఏంది యానా సౌత్ అని సౌత్ కాదు, సౌత్ లో ఉండే ఎవరు ఆయన మా అని అడుగుతారు. సౌత్ యానా సౌత్ అని సౌత్ మాట్లాడు. మనం ఏయ్, మళ్ళా పెట్టు మళ్ళా పెట్టు అలా తయారైపోయింది ఆ పిల్ల. ఆమె మన మనుషుల్ని పంపించి పెట్టురా. ఏంది సరే మాట్లాడదు. ఏమ్మా నీకు అసలు బుద్ధి లేదా? ఆమె వీడియోలు ఎందుకు చూస్తావు? అసలు తిన్నారా పిల్లది? అసలు ఎవరు ఏ ఊర్లో ఉంటుంది ఏడుంటది పద, మనమైనా పోదాం, ఆమెనైనా మన మనుషుల్ని పంపించి రప్పిద్దాం ఆమెని. ఏంది పిల్ల ఆమెలాకనే తయారైంది, మరీ ఘోరంగా అలా తయారైపోయింది ఆ పిల్ల. ఆమె చేతిలోనే పెట్టి ఆమెనే సాదుకోమన్నాం ఆ పిల్లని. యానా సౌత్ అని అడుగుదా ఫస్ట్. సౌత్ లో ఉండే ఆయన మా ఎట్లా మాట్లాడతాను చూడండి అమ్మా. ఒక్క సెకండ్. ఏమ్మా నీకు అసలు బుద్ధి లేదా? ఆమె వీడియోలు ఎందుకు చూస్తావు? అసలు ఏనా చదువుతామే? ఏమే ఎవరు బాబు నువ్వు? యా ఊరు? నేను ఇప్పుడే వచ్చి కేసు పెడతా. ఏమి యానా సౌత్ అంటున్నావు? యానా సౌత్ అంటున్నాడు, యానా సౌత్ అంటున్నాడు. ఏం తలకాయ తిరుగుతుందా ఏమన్నా యానా సౌత్ అని మాట్లాడేది? యానా సౌత్ అంటే ఏమి? ఎట్లంటాడు యానా సౌత్ అని? మా సౌత్ లో ఉండే నేనేమన్నా నేను యానా బట్ట అన్నానా? నేనేమన్నా యానా బట్ట అని నేను అన్నానా? బట్టలు గుడ్డలు ఎందుకులే మళ్ళా యానా సౌత్ అన్నారు కదా, యానా సౌత్ అన్నారు కదా, నేను యానా బట్ట అనల్లా? ఏమి ఆ పిల్లల్ని బాగా చేయించుకోండి, డాక్టర్ దగ్గర పోయి మంచి క్రీములు మంచి టాబ్లెట్స్ మంచి ఇంజక్షన్లు మంచి క్రీములు అన్ని వాడండి, మంచి సోపులు అన్ని. నాకు అన్ని నా మీద పడి ఏడుస్తున్నారు, నా మీద పడి యానా సౌత్ అంటాడట. ఈడు ఉన్నట్టుకైనా సొగిలోనికి జుట్టు పట్టి కొట్టిండు, సొగిలి మగమోనికి. సొగిలి నా కొడక నా బట్ట. తప్పు మంది ఉన్నప్పుడు సరేలే అమ్మ ఎక్కువ బాధపడుతుంది. చెప్పపో
లే చెప్పుకోపోలే ఆడ చెప్పుకుంటావో నా బట్ట. పిల్లలు మీరు ఎత్తుకొని పోయి సాక్కోండి మీరు. నేను కన్విన్స్ చేస్తాను. మాట్లాడొద్దు నాతో, కచ్చాయి మాట్లాడొద్దు. మా ఈసారి నుండి నువ్వు ఎవరికి విష్ చేయద్దు. నేను ఊరికి విష్ చేయను, నన్ను విష్ చేయమంటే నిన్ను చెప్తా కొడతా ఫస్ట్. నిన్ను దీన్ని నేను అసలు ఓయమ్మ, నేను అస్సలు రామచంద్ర భగవంతుడా రామ రామ అంగ నేను చేయను. ఓ దేవుడా బాలేమ్మా నేను షాప్ పెట్టుకోవాలా. బుద్ధి బాగుండే వాళ్ళతోనే విష్ చేయించుకోవాలా. నా కొడుకారా అంటే నా బుద్ధి బాగాలేదనా? బేవర్స్ మగమోడా లే మాదర్చేత నా కొడక సొగిల్ నా కొడక ఏముంది దాంట్లో? నీ ప్రమేయం ఉందా ఏమైనా? లేదు కదా, నువ్వేం మంచి కోరుకున్నావు కదా. మంచి కోరుకున్నావు లేదా? నా కొడక ఏం కోరుకున్నావు? కూతలు కూస్తున్నారు. ఏం కోరుకున్నావు? నాలాగా అందంగా పుట్టాలి అనుకున్నావు? నేను ఎందుకు అదే తల్లి అట్లా అనుకున్నావు. నేనేం అందంగా ఉన్నాను చెప్పలే. అంటే నేను అందంగా లేనిది మీరు అందంగా పుట్టినారా? డాడీ బాగున్నాడులే. డాడీ బాగున్నాడు వచ్చు భలే చెప్పినావు కానీ నా కలరే పడినాడు మీరు. మీ డాడీ బ్లాకే కదా చెప్పామే అని తొండ ఎక్కాక అట్లా సిగ్నల్ ఇస్తాను తొండ ఎక్కిలాగా. ఓ నాయన నాకు ఫోన్లు చేయొద్దండి, దీవించం నేను మాట్లాడను బాబీ. హలో యాదమ్మ మీరు ఫోన్ కట్ చేసిండేది మాట్లాడుతుంటే మీతో అనిపించుకోవాలా? ఏమంత కర్మనా? యానా సౌతి అని మాట్లాడతాడా? మా కర్మనా? మళ్ళీ మీరు నేను యానా బట్ట అంటే అంట్లే ఉంటది. అలా బట్టని మాట్లాడొద్దని చెప్పు, నేను మాట్లాడతా. నోరమ్మా నాకేం చూడలేదు, ఇలాంటి భాష రాకుండా ఏం లేదు. అనంతపూర్ ఎక్కడమ్మా ఉంది? సౌత్ లోనే కదమ్మా, సౌత్ ఇండియాలోనే కదమ్మా ఉంది. అయితే యానా సౌత్ అని మాట్లాడతాడా? ఎట్లా మాట్లాడతాడు మగ పిల్లడు? యానా సౌత్ అని ఆడోళ్ళని ఎవరు కనమన్నారు? అప్పని కనమను అందంగా. మీరు బట్ట అంటే అట్లనే కదా వాళ్ళు కూడా అంటారు. మీరు అన్నం కన్నా మీరు అన్నంకే నేను అన్నా. అన్నం కంటారు, అన్నం ముందంటారు. మీకేమంతా మాట్లాడేదానికి ఫోన్ చేసి ఫోన్ నేను ఎవరికి దీవెనలు ఇవ్వను. ఇంకా నమస్కారం, నన్ను వదిలేయండి. ఇయ్యద్దండి, అందుకే నేను ఫోన్ చేసింది. ఇంకోసారి దీవించద్దండి ఎవరిని. ఇంకోసారి నన్ను దీవించమని అడగద్దండి. మీరు యాదాని మగం చూసి కన్నారు. కనేటప్పుడు యువత కనపడేటప్పుడు నువ్వు కాదు నొప్పులు పుట్టేటప్పుడు ఫస్ట్ లాస్ట్ నొప్పులు వచ్చేటప్పుడు ఎవరు చూస్తారో వాళ్ళ మగ నిన్నే చూసింటారు. అందుకే అట్లాంటి పుట్టినారు. నిన్నే చూసింటారు, అందుకే అట్లా పడినారు ఆ మగాలు. నీ మగము నీ ఫేస్ చూసుకోపోయి అద్దంలో అట్లే ఉంది. నాకు ఆ మాటలే తెలుస్తాను ఏమో అట్లా ఉంది. నువ్వు పోయి అద్దంలో చూసుకోపో. ఎవరు వచ్చినా నేను అవుట్ దెంకొని నువ్వు నీ లెక్కే పడింటారు వాళ్ళు. నువ్వు పోయి అద్దంలో చూసుకోపో నీ మగము. అంత సీన్ లేదులే. జైల్లో పోయి కూర్చోండి. మీరు ఇట్లా దీవించి ఏమారిస్తున్నారు జనాలని చెప్తా. ఆప్ చేయరా, మాట్లాడద్దు, ఆప్ చేయి. ఆప్ చేస్తే అడ్రస్ నిన్ను కొడతా పట్టుకోండి.